ఎవడు మాట్లాడతాడు? విచ్చలవిడిగా విచ్చలవిడిగా శరీర శుద్ధి నెరగక, నోటి శుద్ధి నెరగక, శరీర శుద్ధి నోటి శుద్ధినే కాక ఆత్మశుద్ధి నెరగక తిన్నవాడికి మదం ఎక్కుతుంది. నాతోనైతే అది లేదు నాయన, నేను దానికి గుడ్ బై చెప్పి 13 ఏండ్లా. అదొకటి. మద్యం సేవించి తప్పదాగి మదమెక్కి మాట్లాడతారు, అది కూడా లేదు. ఇవి రెండు కాకుండా నేను చెబుతున్న వాక్యేంటో తెలుసా? మనోవిజ్ఞాన సూత్రరంజని. నిలబెట్టి ఏడ నిలబెడతావు నా మాటని? ఏ ధర్మంలో నిలబెడతావు, ఏ యుగంలో నిలబెడతావు, నిలబెట్టండి. ఇట్లా చెప్పిన నా మాటను కూడా ఒక వర్గానికి రుద్ది ఒక తప్పులో పెట్టి మాట్లాడినప్పుడు సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా క్రమబద్ధీకరించుకోవాలి మనం? నిజం చెప్పండి. మీరైనా కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, మీరు కూడా మీకు అందరికి డౌట్లు వచ్చినాయి, అబద్ధాలు ఆడోది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా. మా గురువు గారికి ఏదైనా మంత్రం తంత్రం చెప్పమంటే ఈ లేంబడి పడ్డాడు ఏందని మీరు కూడా అనుకున్నారు.